ఎస్జిటి విద్యార్థులకు 13th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ బిట్స్ ఏమొచ్చాయి, ఏ ఏ ఏరియాస్లో నుంచి వచ్చాయి, ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేది ముందు వీడియోలో నేను మీకు తెలియచేశాను. ఇప్పుడు ట్రై మెథడ్లో ఎలాంటి బిట్స్ వచ్చాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయి, అప్లికేషన్ టైప్లో ఎలా వచ్చాయి అనేది మీ ముందు ఉంచుతున్నాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఫస్ట్ ప్రశ్న ట్రై మెథడ్లో అంటే విద్యార్థులు మనకు సేకరించిన సమాచారం ఆధారంగా మీకు కొన్ని తెలియచేస్తున్నాను. ట్రై మెథడ్లో మ్యాథ్స్లో 8, సైన్స్లో 8, సోషల్లో 8, మొత్తం 24 బిట్లు వస్తాయి 12 మార్కులకి. అయితే మనకి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఒక 15 బిట్లు మాత్రమే తెలియచేయడం జరిగింది. సో ఆ బిట్లను ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, కఠిన ప్రశ్నల శాతము ప్రశ్నాపత్రంలో ఎంత ఇవ్వాలి అనేది ఒక ప్రశ్నమ్మ. సో మీకు ప్రశ్నలు రకాలు, సరళమైన ప్రశ్నలు, సగటు ప్రశ్నలు, కఠినమైన ప్రశ్నలు, ఇలా 3 రకాలు ఉంటాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను సాధనా పరీక్షలు అని అంటాం. ఈ సాధనా పరీక్షలలో మనం చెప్పుకొనున్నాం, సరళ ప్రశ్నలకు 25% కేటాయించాలి, సగటు ప్రశ్నలకి 50% కేటాయించాలి, కఠినమైన ప్రశ్నలకు కూడా 25% కేటాయించాలి. ఇది బ్లూ ప్రింట్ అన్నమాట. కాబట్టి అడిగిన ప్రశ్న కఠిన ప్రశ్నల శాతం 25%. ఇది ఒక క్వశ్చన్. కఠిన ప్రశ్నలు, సగటు ప్రశ్నలు, సరళ ప్రశ్నలు. క్వశ్చన్ పేపర్ తయారీలో సగటు ప్రశ్నలకి 50% కేటాయించాలి, ఇక కఠినవి 25%, సరళమైనవి 25%. దీని మీద ప్రశ్న అడగడం జరిగింది, కఠినమైన ప్రశ్నలకి ఎంత శాతం కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన విద్యావేత్త ఎవరు? గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన విద్యావేత్త ఎవరు? సో సోషల్ స్వభావము పరిధి అనే పాఠంలో ఒక్కొక్క విద్యావేత్త సాంఘిక శాస్త్రం గురించి ఎలాంటి నిర్వచనాలు చెప్పారు అనేది ఉంది. జేమ్స్ హేమింగ్స్ ఏం చెప్పాడు, వెస్లీ ఏం చెప్పాడు, ఇలా. సో దీనికి ఆన్సర్ వచ్చి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గత అనుభవాల పరంపరే చరిత్ర అని నిర్వచించడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్, ఎవరి కృషి ఫలితంగా సమస్య పరిష్కార పద్ధతి బోధనా పద్ధతిగా ఆవిర్భవించింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ బోధనా పద్ధతులలో ప్రాజెక్టు పద్ధతి నుంచి ఆవిర్భవించినటువంటివి లేదా వ్యావహారిక సత్తావాదం బలపరిచిన బోధనా పద్ధతులు 2 ఉన్నాయి. ఒకటి ప్రాజెక్టు పద్ధతి, రెండోది సమస్య పరిష్కార పద్ధతి. ఈ వ్యావహారిక సత్తావాదానికి మూల పురుషుడు జాన్ డ్యూయి. సమస్య పరిష్కార పద్ధతి ఒక బోధనా పద్ధతిగా ఆవిర్భవించడానికి కృషి చేసింది ఎవరు అంటే ఆన్సర్ జాన్ డ్యూయి. ఓకే రైట్, ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఎవరి కృషి వల్ల సమస్య పరిష్కార పద్ధతి ఒక బోధనా పద్ధతిగా ఆవిర్భవించింది అంటే జాన్ డ్యూయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయం విద్యార్థికి బోధించడంలో ఎలాంటి కృత్యాన్ని ఉపయోగించాలి అని అడిగడం. పాఠం పేరు వచ్చి వ్యవసాయం, అగ్రికల్చర్. ఈ వ్యవసాయం అనే పాఠాన్ని బోధించడంలో ఈ క్రింది వాటిలో ఎలాంటి కృత్యం ద్వారా విద్యార్థులకు బోధించాలి అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులు ఆ 3 గుర్తుపెట్టుకొని రాలేదు, సో ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకొని వచ్చారు. దానికి రైట్ ఆన్సర్ క్షేత్ర పర్యటనలు. సో వ్యవసాయం అనే పాఠం బోధించేటప్పుడు పిల్లల్ని తరగతి గదిలో నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, రైతులు ఎలా భూమిని చదును చేస్తున్నారు, ఎలా దున్నుతున్నారు, నారుమడులు ఎలా కడుతున్నారు, ఇలాంటివి ప్రత్యక్షంగా చూపించినప్పుడు పిల్లలకు బాగా అర్థమవుతుంది. ఇలా పరిసరాలలో సహజ వాతావరణంలో ప్రత్యక్షంగా పరిశీలింప చేయడమే క్షేత్ర పర్యటన, ఫీల్డ్ ట్రిప్స్ అని అంటాం. ఓకే, సో వ్యవసాయం అనే పాఠాన్ని ఏ విధంగా బోధించాలంటే క్షేత్ర పర్యటనల ద్వారా. నెక్స్ట్ చూడండి. ఒక విద్యార్థి ప్లాస్టిక్ వాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇది ఆ విద్యార్థిలో వచ్చినటువంటి ఏ ప్రవర్తన మార్పును సూచిస్తుంది అని అడిగి ఆప్షన్లో గ్రహించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపన అని అడిగారు. సో ఒక విద్యార్థి ప్లాస్టిక్ వాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇది అతనిలో ఎలాంటి ప్రవర్తన మార్పును సూచిస్తుంది అని అడిగాడు. సో మీకు గ్రహించడం అంటే విషయాన్ని తెలుసుకోవడం, ప్రతిస్పందించడం అంటే తెలుసుకున్న దానికి తిరిగి ఇతను రకరకాల పుస్తకాలు చదవడం, సేకరించడం, ఆసక్తిని పెంచుకోవడం, పాఠ్యేతర కార్యక్రమాలలో పాల్గొనడం, ఇది ప్రతిస్పందించడం. సో
ఆ తెలుసుకున్న లేదా పుస్తకంలో చదివిన దాంట్లో ముఖ్యమైన దాన్ని గుర్తించడాన్ని విలువ కట్టడం అని అంటాం. సో అలాంటి మంచి అంశాలను ఇంకా ఎక్కువ తెలుసుకోవడాన్ని వ్యవస్థాపనం అని అంటాం. అలా ఆ మంచి విషయాలను వ్యక్తి తన ప్రవర్తనలో ఇముడ్చుకోవడాన్ని, సర్దుబాటు చేసుకోవడాన్ని శీలస్థాపన అని అంటాం, క్యారెక్టరైజేషన్ అని అంటాం. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ వాడకూడదు అని నిర్ణయించుకున్నాడంటే సో ఆ ప్లాస్టిక్ వాడకూడదు అనే దాన్ని అతను తన ప్రవర్తనలో సర్దుబాటు చేసుకున్నాడు అని అర్థం. కాబట్టి ఆన్సర్ శీలస్థాపన. రైట్. నెక్స్ట్, కారణాలు చెప్పడం అనేది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అని సోషల్ మెథడ్లో అడగడం జరిగింది. సో కారణాలు తెలియచేయడం అనేది వినియోగం యొక్క స్పష్టీకరణ. కాబట్టి ఆన్సర్ వినియోగం. నెక్స్ట్ చూడండి, ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య గలదు అని తెలియచేసిన విద్యావేత్త ఎవరు? పైథాగరస్. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పింది పైథాగరస్. ఓకే, కాబట్టి గణితాన్ని సంగీతంలో ప్రవేశపెట్టింది. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని స్టేట్మెంట్ ఇచ్చింది పైథాగరస్ అనే గణిత శాస్త్రవేత్త. నెక్స్ట్ చూడండి, విద్యా ప్రణాళిక ఆధార పత్రాల ప్రకారం సైన్స్ విద్యా ప్రణాళికలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి అని అడిగడం. సో సైన్స్లో, విజ్ఞాన శాస్త్రంలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని? సో అకాడమిక్ స్టాండర్డ్స్ని మనము ఏఎస్ అని అంటాం. ఇవి సైన్స్లో ఎన్ని అంటే 7, సోషల్లో ఎన్ని అంటే 6, మ్యాథ్స్లో ఎన్ని అంటే 5. కాబట్టి ఇక్కడ మనకి ప్రశ్న సైన్స్లో ఎన్ని అని అడిగాడు, 7 విద్యా ప్రమాణాలు. నెక్స్ట్, బోధన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకన రకం ఏది అని అడిగాడు. సో ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు, బోధన జరుగుతున్నప్పుడు ఏ రకమైన మూల్యాంకనం చేయాలి అని అడిగాడు. సో నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ లేదా రూపాత్మక మూల్యాంకనం అని అంటాం. దీన్నే భావన మూల్యాంకనం అని కూడా అంటాం. ఇంగ్లీష్లో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. సో ఆప్షన్లో ఏమిచ్చాడంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అని ఇచ్చున్నాడు, అదే రైట్ ఆన్సర్. సో ప్రారంభంలో పిల్లల్లోని లోపాలను కానీ సామర్థ్యాలను కానీ పూర్వ జ్ఞానాన్ని కానీ అంచనా వేయడానికి చేసేది లోప నిర్ధారణ మూల్యాంకనం. బోధన జరుపుతున్నప్పుడు పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేది నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్ణీత కాల వ్యవధి అనంతరం లేదా సంవత్సరం చివర విద్యార్థులు లక్ష్యాలు ఏ మేరకు సాధించారో తెలుసుకున్నట్టుకు చేసే మూల్యాంకనాన్ని సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అంటాం. ఓకేనా? డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హెర్బార్ట్ నమూనా మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది. పిల్లలు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని చెప్పలేకపోయారు. ఆ హెర్బార్ట్ సోపానాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఎగ్జామ్లో. నెక్స్ట్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు మీద కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. పిల్లలు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని చెప్పలేకపోయారు, కానీ ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు మీద ప్రశ్న వచ్చింది అని మాత్రం మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా చూడండి, భలే ముఖ్యమైన బిట్టము, భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. ఆడ్ మ్యాన్ అవుట్, విచ్ వన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అని అడిగడం. భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. నంబర్ 1 హెర్బేరియం. హెర్బేరియం. నంబర్ 2 అక్వేరియం. అక్వేరియం. నంబర్ 3 వైవేరియం. వైవేరియం. నంబర్ 4 టెర్రేరియం. సో ఇలా 4 ఇచ్చారు. ఈ 4ంటిలో 3 ఒకలాగా ఉంటాయి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఏది భిన్నంగా ఉంటుంది అని అడగడం జరిగింది. వీటి యొక్క నిర్మాణాన్ని బట్టి చూస్తే, కన్స్ట్రక్షన్ బట్టి చూస్తే చూడండి, అక్వేరియం అనేది ఒక గాజు డబ్బా, ఒక గాజు పెట్టె. వైవేరియం అనేది కూడా ఒక గాజు సీసా లాంటి పెట్టె. నెక్స్ట్ టెర్రేరియం అనేది కూడా ఒక పెట్టె, ఒక గాజు సీసా లాంటి పెట్టె. కాబట్టి ఈ 3 ఒక గాజు పెట్టె లాంటి ఒక ఆకారం. అయితే హెర్బేరియం చూస్తే ఇది ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్. అంటే ఒక బుక్లో ఒక్కొక్క పేజీలో మొక్కలకు సంబంధించిన భాగాలను బాగా ఎండబెట్టి అతికిచ్చి పెడితే అలాంటి ఆల్బమ్ని, మన ఫోటో ఆల్బమ్ లాంటి మొక్కల ఆల్బమ్ని ఏమంటామంటే హెర్బేరియం అని అంటాం. కాబట్టి ఈ 3 ఒక సీసాలు, ఇది వచ్చి బుక్ కాబట్టి భిన్నమైనది ఏది అంటే హెర్బేరియం. అయితే ఈ విషయంలో పిల్లలు కొంచెం భిన్నమైనటువంటి అభిప్రాయాలకి, డౌట్లకి నాతో ఒక రకంగా చెప్పాలంటే డిస్కస్ చేస్తున్నారు, వాదిస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే, సార్ ఇది మొక్కల గురించి బోధిస్తారు, ఇది కూడా మొక్కల గురించి బోధిస్తారు, టెర్రేరియంలో కూడా మొక్కలు ఉంటాయి, ఉపచారాలు ఉంటాయి, భూచారాలు ఉంటాయి.
సో జలచరాలు, చేపలు ఉండేది అక్వేరియంలో కదా సార్, కాబట్టి అక్వేరియం భిన్నమైనది కావచ్చు కదా. సో రైట్, మీ వాదన కూడా కొంతవరకు కరెక్ట్. నెక్స్ట్ కొంతమంది ఏమంటారంటే సార్ ఇవి రెండు మొక్కలు సార్, దీంట్లో కూడా మొక్కలు ఉంటాయి, ఇది అక్వేరియంలో కూడా మొక్కలు ఉంటాయమ్మా. నీటిలో పెరిగే హైడ్రిల్లా, వాలిసినేరియా, ఇలోడియా లాంటి మొక్కలు ఉంటాయి. నెక్స్ట్ నీడలో పెరిగేటటువంటి మొక్కలు వైవేరియంలో ఉంటాయి. సో మొక్కల విడిభాగాల్ని సేకరించి ఒక ఆల్బమ్గా తయారు చేస్తే దాన్ని హెర్బేరియం అని అంటాం. కాబట్టి ఈ మూడు మొక్కలు సార్, ఇందులో తొండలు, ఉడతలు, తాబేళ్ళు, కప్పలు లాంటి ఉభయచరాలు ఉంటాయి, కాబట్టి ఇది భిన్నమైనది కదా అని అంటున్నారు. ఓకే, అఫ్కోర్స్ వాళ్ళ యొక్క లాజిక్ కూడా కరెక్టే, నేను కాదనను. అయితే అక్కడ ఎగ్జామినర్ యొక్క అభిప్రాయం నేను అనుకుంటున్నాను, నా ఆన్సర్ ఏమనుకుంటున్నానంటే ఇది ఒక గాజు సీసా, గాజు డబ్బా, ఇది కూడా ఒక గాజు డబ్బా, ఇది కూడా ఒక గాజు డబ్బా, ఇది ఆల్బమ్ అంటే బుక్ ఇది. కాబట్టి ఈ మూడు ఒకలాగా ఉన్నాయి, ఇది బుక్ లాగా, ఇది డిఫరెంట్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క అభిప్రాయం కూడా, మీ వాదనలో కూడా లాజిక్ ఉంది, కాదని నేను అనను. కాబట్టి గవర్నమెంట్ కీ ఏది ఇస్తారో చూడాలి. ఒకవేళ ఇలా డ్యూయల్కి అవకాశం ఉండేటప్పుడు ఒక్కొక్కసారి యార్డ్ స్కోర్ కూడా ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ కీలో ఒకవేళ నేను చెప్పినటువంటి హెర్బేరియం ఆన్సర్ ఇస్తే పిల్లలు సార్ ఇది ఓన్లీ చేపల గురించి కదా, జలచరాలను, ఈ మూడు జలచరాలను చెప్పడానికి వీలు కాదు కదా అన్నప్పుడు ఇది కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. పిల్లలు సార్ ఈ మూడిట్లో మొక్కలు ఉన్నాయి, దీంట్లో టెరేరియంలో తొండలు, ఉడతలు, ఓకేనా, ఈ కప్పలు ఇలాంటి వాటిల్ని చెప్పడానికి ఉపయోగపడద్దు కదా అని అబ్జెక్షన్ పెట్టినప్పుడు అప్పుడు యాడ్ స్కోర్కి కూడా అవకాశం ఉంటుంది. అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం ఈ మూడు ఆకారాలు ఒకలాగా ఉన్నాయి, ఇది ఒక్కటే పుస్తకం లాగా ఉంది కాబట్టి భిన్నమైనది అంటే హెర్బేరియం అయి ఉంటుంది ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా మంచి క్వశ్చన్. ఆలోచించండి, చర్చించండి, ప్రయత్నించండి, ఇవి చేయండి వంటి శీర్షికలు పాఠ్యపుస్తకంలో వేటి ద్వారా సూచిస్తారు అని అడిగారు. సో ఇది కాబోయే ఉపాధ్యాయులుగా మీకు ఈ పాఠ్యపుస్తకాల మీద అవగాహన ఉందా లేదా అనే దాని మీద ఈరోజు 3, 4, 5 తరగతుల పుస్తకాలు చూస్తే అక్కడ పాఠం మధ్యలో ఇవి చేయండి అని ఒక హెడింగ్ ఉంటుంది, దాని పక్కన ఒక అబ్బాయి బొమ్మ ఉంటుంది. నెక్స్ట్ ఆలోచించండి, చర్చించండి ఒక శీర్షిక ఉంటుంది హెడింగ్, దాని పక్కన ఒక అబ్బాయి బొమ్మ ఉంటుంది. ప్రయత్నించండి అని ఒక శీర్షిక ఉంటుంది, దాని పక్కన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక అబ్బాయి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మల్ని ఏమంటారు అని అడిగారు. సో క్వశ్చన్ ఎలా అడిగారు అంటే ఆలోచించండి, చర్చించండి, ప్రయత్నించండి, ఇవి చేయండి వంటి పాఠ్యపుస్తకంలోని శీర్షికలను వేటి ద్వారా సూచిస్తారు అని అడిగారు. సో 4 ఆప్షన్లు ఇచ్చారు, 2 పిల్లలు గుర్తుపెట్టుకొని రావడం జరిగింది. ఒకటి లోగో, 2 ఎమోజీలు, ఇంకోటి ఫ్లిప్కార్టు, తర్వాత ఏదో ఇచ్చారనమాట, చెప్పలేకపోయారు, గుర్తుపెట్టుకోలేకపోయారు. కాబట్టి ఆన్సర్ వచ్చి లోగోలం. లోగో అంటే ఆ శీర్షికకు సింబల్గా ఉండేటటువంటి ఒక బొమ్మ. ఎమోజీలు అంటే ఎమోషన్స్ని, మన ఫోన్లో కోపంగా లేదా నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టు బొమ్మలు పంపిస్తామే, వాటిని ఎమోజీలు అని అంటారు. సో అవి కాదు టెక్స్ట్ బుక్లో ఉండేది. సో ప్రయత్నించండి అన్నప్పుడు వాడు వర్క్ చేస్తున్నట్టు బొమ్మ ఉంటుంది, ఆలోచించండి అన్నప్పుడు వాడు ఆలోచించినట్టు బొమ్మ ఉంటుంది, అది లోగో అనమాట. కాబట్టి లోగో రైట్ ఆన్సర్. దీన్ని బట్టి ఫర్దర్ రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఈ పాఠ్యపుస్తకాల మీద ఉన్నటువంటి ఇవి చేయండి, డూ దిస్, ట్రై దిస్, ఓకేనా, థింక్, ఇలాంటివన్నీ కూడా ఆ శీర్షికల మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, దానిని చూసి విద్యార్థులు అతనిపై ఇష్టం పెంచుకున్నారు. సో ఈ మార్పు విద్యార్థులలో దేనిని సూచిస్తుంది అని 4 రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు పిల్లలతో, దానిని చూసినటువంటి విద్యార్థులు అతని పైన ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ మార్పు విద్యార్థులలో దేన్ని సూచిస్తుంది అని అడగడం జరిగింది. అంటే కరెక్ట్ క్వశ్చనింగ్ ఫామ్ పూర్తిగా ఎలా ఉందో అలా చెప్పలేకపోయారు విద్యార్థులు. దాంట్లో ఇంకొంచెం రేపు మనకి అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ప్రశ్న యొక్క స్వరూపం ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు విద్యార్థులు గుర్తుపెట్టుకొని వచ్చి చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లలలో మంచి ప్రవర్తన ఏర్పడితే, సో మనలో ఏర్పడే మంచి ప్రవర్తననే వైఖరి అని అంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుని చూసి విద్యార్థులు అతనిపై ఇష్టం పెంచుకున్నారు, అలా విద్యార్థులలో మంచి మార్పులు వచ్చాయి అని కనుక ఉంటే, క్వశ్చన్లో విద్యార్థులలో మంచి మార్పులు వచ్చాయి అని కనుక ఉంటే, ఇలా మంచి మార్పులు రావడాన్ని మనం ఏమంటామంటే మనలో ఉండే ఉత్తమ గుణగణాలనే వైఖరి అని అంటాం. దానికి
వైఖరి అవుతుంది. అలా పిల్లలలో మంచి మార్పులు వచ్చాయని కాకుండా ఊరికనే ఇష్టం పెంచుకున్నారంటే అది ఆసక్తి లేదు, అభిరుచి అవుతుంది. ఈ ప్రశ్న పూర్తిగా ఎలా అడిగారు అని పిల్లల్ని అడిగినప్పుడు అంత క్లారిటీ లేదు సార్. పిల్లలు ఉపాధ్యాయుని మీద ఇష్టం పెంచుకున్నారని అడిగారా, లేదా ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన చూసి పిల్లలలో మంచి ప్రవర్తనలు ఏర్పడ్డాయి అని అడిగారా అనేది అంత క్లారిటీ లేదు అని చెప్తున్నారు విద్యార్థులు. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే పిల్లలు అతని మీద ఇష్టం పెంచుకుంటే మాత్రం అభిరుచి, పిల్లలలో మంచి మార్పులు కనుక వస్తే అది వైఖరి అవుతుంది. ఇది కూడా కొంచెం సందిగ్ధమైనటువంటి క్వశ్చన్. అంటే ఎలా అడిగారు ప్రశ్న అనేది అంత స్పష్టంగా పిల్లలు మనకి చెప్పలేకపోయారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంతకాలం బోధన జరిపిన తరువాత జరిపే మదింపుని ఏమని పిలుస్తారు అని అడిగారు. సో చూడండి, విద్యార్థి తనకు తానే కానీ తోటి విద్యార్థుల సహాయంతో కానీ అంచనా వేస్తే అభ్యసనంతో పాటు మదింపు, అసెస్మెంట్ యాజ్ ఎ లెర్నింగ్. అలా కాకుండా బోధన జరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కనుక ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తే అభ్యసనం కొరకు మదింపు. అలా కాకుండా కొంతకాలం బోధించిన తరువాత ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని అంచనా వేస్తే అది అభ్యసనం యొక్క మదింపు. సో ఇక్కడ అడిగింది ఏంటి అంటే కొంతకాలం బోధన జరిపిన తరువాత ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలను అభ్యసనాన్ని అంచనా వేసేదాన్ని ఏ రకమైన మదింపు అంటారు అని. కాబట్టి కొంతకాలం బోధన జరిపిన తరువాత కాబట్టి దానికి ఆన్సర్ అభ్యసనం యొక్క మదింపు అవుతుంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనకి ఈ పేపర్ని ఒక 15-16 బిట్ల వరకు మనకి తెలియచేసాము. ఇంకా ఫర్దర్గా రేపు జరిగే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా విద్యార్థులు నాకు తెలియచేసే అంశాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.